కొట్టేస్తాం. పెద్దోళ్ళు రావడానికి అయితే పెద్ద ఇక్కడ ఎగ్జైటింగ్ ఏం లేదు. వేండి మేము ఉంటున్న వైత్రి విలేజ్కి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చూస్తుంటే కొండలు కానీ క్లౌడ్స్ కానీ మొత్తం అంతా మనకంటే కింద కనిపిస్తున్నాయి క్లియర్గా. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మేఘాల కంటే పైన ఉన్నాము. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో చూడండి. మన కనుజూపు మేర కనపడేది అంతా కూడా కొండలు మేఘాలే. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ పాయింట్ అయితే. డ్రోన్ షాట్స్తో మీకు చూపిస్తాం. డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. అలాగే కొంచెం వెనక జరుగు, రేటు కొంచెం జరుగు. ఇంకా ఈ వ్యూ పాయింట్ చూసుకున్నాక మేమైతే 900 కండి అని అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం. సో అక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయంట. లైక్ గ్లాస్ బ్రిడ్జ్, స్వింగ్, జిప్ లైన్, సో ఇలాంటివి ఉంటాయంట. సరదాగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే మేము వెళ్తున్నాం. సో మెయిన్ అయితే వాటి గురించి కాకుండా అది ఆఫ్ రోడింగ్ అనమాట. ఒక మౌంటైన్ మీద 7 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. పూర్తిగా జీప్ లో మాత్రం వెళ్ళాలన్నమాట. అసలు రోడ్డే ఉండదు. చూస్తున్నారు కదా రోడ్డు ఎలా ఉందో. సో ఈ రోడ్ లో మేము 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే ఆ ప్లేస్ కి రీచ్ అయ్యాం. సో అక్కడ ఏమేం చేసావో చూసేద్దాం. లాస్ట్ టైం అయితే ఆదిత్యాడు వచ్చాడు ఒకసారి ఇక్కడికి. అయితే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ అయింది అనమాట. ఇంకో పార్క్ పెట్టారు పైన. చెప్పరా దాని గురించి? యాక్చువల్గా ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడే కట్టారు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోయి గ్లాస్ బ్రిడ్జ్లు వాయినాడ్ నిండా. సో ఇంకొక పార్క్ కట్టారు పైన. సో అది చూద్దాం ఇప్పుడు కొత్తగా ఎలా ఉంటుందో. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్, దీంట్లో ఒక 3 స్టేలు ఉంటాయి. లైక్ టెంట్ స్టేలు, డోమ్ స్టేలు. ఇక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఇంకా ఫారెస్ట్ లోపలికి వెళ్దాం. అది మీరు టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అక్కడే ఒక నైట్ స్టేకి మనకి ఫుడ్, అకామిడేషన్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. విత్ ఆఫ్ రోడింగ్ జీప్ అంతా వాళ్ళది, అప్ అండ్ డౌన్. ఈ రోడ్డు దగ్గర నుంచి కనపడే అటంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఇది మాత్రం ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం వెళ్ళేది రోడ్ అయితే చాలా స్టీప్గా ఉంది. ఏదో అల్లటప్పగా డ్రైవింగ్ చేద్దామంటే మాత్రం పని అవ్వదు. సో మనం అయితే రీచ్ అయిపోయాం అక్కడికి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. వెహికల్ చూసారా? అన్నీ మహేంద్ర. ఈ లేకపోతే మాత్రం అస్సలు పని అవ్వదు ఇక్కడ. లెట్స్ ఎక్స్ప్లోర్ అవర్ అడ్వెంచర్స్ నౌ. సో వెహికల్స్లో అయితే మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. సో టికెట్స్ మనకి ఏమేమి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటికీ కూడా టికెట్స్ ఇక్కడే తీసేసుకోవాలి. తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. యాక్టివిటీస్ అయితే అటు జరుగుతాయి. సో ప్రజెంట్ అయితే టికెట్స్ తీసుకుంటున్నారు మన వాళ్ళు. వెళ్దాం పైకి. 900 కండీలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్. ముందు వ్యూ చూడండి, కొండ మేఘాలు. మన వాళ్ళు అయితే కింద ఉయ్యాలు ఒకటాకి వెళ్ళారు. అయితే గడ ఆపండ్రా అరుస్తున్నాడు కామెడీగా. ప్రజెంట్ మనం గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. పెద్దదేం కాదు, చాలా చిన్నది. అసలు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. ఎందుకంటే గ్లాస్ అంతా కూడా మసి అయిపోయి మొత్తం గీతలు పడి మరకలు పడినాయి. కనీసం పైన ఉన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ కింద రాడ్స్ అవన్నీ అయితే కనబడుతున్నాయి. సో ఏదో చిన్నపిల్లల్ని తీసుకురావడానికి అయితే బాగుంటుంది, కానీ పెద్దోళ్ళు రావడానికి అయితే పెద్ద ఇక్కడ ఎగ్జైటింగ్ ఏం లేదు. చిన్నపిల్లల్ని అయితే సరదాగా ఒకసారి తీసుకురావచ్చు ఎంజాయ్ చేయడానికి. సో మనకైతే వేస్ట్ అనమాట. సో క్రౌడ్ కూడా అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. సో ఇంతమంది ఉన్నప్పుడు మనకు అసలు కనీసం ఇక్కడ ఉన్న
గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నామన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. చివరికి వెళ్ళి మనం డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం, పంపిద్దాం ఒకసారి డ్రోన్. సో చుట్టూరు వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, మౌంటైన్స్ కానీ ఇవన్నీ కూడా వ్యాలీస్ బాగా కనబడుతున్నాయి. సో ఇవి చూడటానికి అయితే కనుక రావచ్చు ఒకసారి. గ్లాస్ బ్రిడ్జ్ ఎగ్జైట్మెంట్ అయితే లేదు కానీ చుట్టూరు వ్యూస్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవైతే మనం డ్రోన్ పంపించి ఒకసారి మీకు కూడా చూపిస్తాం, డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. స్వింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటున్నారు? గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళొచ్చాం. డ్రోన్ షాట్స్ కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. వ్యూస్ మాత్రం అయితే చాలా బాగున్నాయి. చుట్టూరు కొండలుండి మధ్యలో వ్యాలీ చాలా బ్యూటిఫుల్గా కనపడింది. సో ప్రజెంట్ అయితే మేము అది కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చాం. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం జీపులతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో టైం గడిచే కొద్దీ కూడా చాలా మంది వస్తున్నారు. సో వెహికల్స్ అన్నీ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి వెళ్ళటానికి కిందకి వెళ్ళే దారి లేదు. సో ప్రజెంట్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయితే కింద జిప్ లైన్ ఉంది, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ సినిమా అయితే వెళ్తాండి మన బ్యాచ్లో. నెక్స్ట్ క్రాంతి, రెడీ టు గో. నెక్స్ట్ నేనైతే రెడీ అయిపోతున్నా, చూడండి. సో జిప్ లైన్ అయితే చిన్నదే కానీ రైడ్ అయితే ఇదొక మంచి ఎక్స్పీరియన్స్, సరదాగా ఉంది. వస్తే కనుక ట్రై చేయండి అందరూ కూడా. నెక్స్ట్ ఆదిత్య రెడీ అవుతున్నాడు. ఆదిత్య ఎలా ఫీల్ అవుతున్నారు వెళ్ళే ముందు? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంజాయ్. రెడీగా ఉంటా. సో అప్రాక్సిమేట్లీ ఒక 50 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత బెటర్ అని చెప్పను, బట్ ఫర్ ఫస్ట్ టైం యూజర్స్ ఇట్ ఈస్ సమ్వాట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ వెరీ బిగ్గర్ జిప్ లైన్. ఓకే, సో ట్రై చేయండి. మా ఎక్స్పీరియన్స్ అయితే సమ్వాట్ ఓకే, బట్ మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమైతే ఈ వెహికల్లోనే ఆఫ్ రోడింగ్ పైకి వెళ్ళి కిందకు వచ్చాం. సో మన భయ్య అయితే మంచిగా డ్రైవ్ చేశాడు. థ్యాంక్ యూ భయ్య. సో ఇలాంటివి ఇక్కడ 200 జీపులు ఉన్నాయంట. సో వాళ్ళందరూ కూడా కింద నుంచి పైకి తీసుకెళ్ళడం, మళ్ళీ పైనుంచి కింద తీసుకురావడం, ఇలా ఆఫ్ రోడింగ్ వెహికల్స్ అన్నీ 200 ఉన్నాయి మొత్తం. సో టైం గడిచే కొద్దీ అయితే వచ్చేవాళ్ళు చాలామంది పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు చాలా తొందరగా రావడం మంచిది. సర్వర్ అనవసరంగా ఆయనకి వెళ్ళి తిట్టించుకున్నావు కదరా. కొబ్బరి పరిచూరా.
కేరళ స్టైల్లో మీల్స్ అయితే తిన్నాం లంచ్కి, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఫిష్ చికెన్తో పాటు వెజిటేబుల్ మీల్స్ తిన్నాం. సో దాని తర్వాత పూకోడ్ లేక్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం. సో పూకోడ్ లేక్ వచ్చి మనం ఏదైతే రిసార్ట్లో ఉంటున్నామో వైతిరి రిసార్ట్ వ్యాలీ, అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. సో ఈ పూకోడ్ లేక్ వ్యూకి ఎంట్రీ ఫీజు అడల్ట్కి వచ్చి 40 రూపీస్, సో అండ్ చిల్డ్రన్స్కి వచ్చి 30 రూపీస్. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకు బోటింగ్ సెక్షన్ అనేది ఉంటుంది, లోనికి వచ్చి విడిగా బోటింగ్కి టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చి పెడలింగ్. సో మీకు మీరుగా పెడల్ చేసుకుంటూ కొంచెం 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ జస్ట్ వాటర్లో అలా స్పెండ్ చేయాలి అని అంటే ఇది బెటర్ ఆప్షన్. సిటీలో మెయిన్ పాయింట్ ఉంది, బట్ ఏంటంటే ఈ ప్రెసెంట్ అంత వాటర్ బాగాలేదు. సో జస్ట్ ఇది లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. బట్ నైస్, చూడడానికైతే చుట్టుపక్కల కొండలు ఉండడానికి వల్ల బాగుంది. సో గుడ్. మేమైతే బోటింగ్ చేద్దామని వచ్చాం, కానీ మేము వచ్చిన టైంకి అయితే చాలామంది క్రౌడ్ ఉండటం వల్ల ఆల్రెడీ ఉన్న బోట్లన్నీ కూడా ఆల్రెడీ లేక్లోకి వచ్చేయడం, అక్కడ బోట్స్ ఖాళీ లేకపోవడం వల్ల మాకు వెయిటింగ్ టైం పడింది అనమాట. సో ఈ వెయిటింగ్ టైంలోనే క్లోజింగ్ టైం కూడా దగ్గర పడిపోయింది. సో షార్ప్ 5 క్లోజ్ అన్నారు, ఆల్రెడీ 5:15 అవుతుంది. సో ఈరోజు అయితే మనకి బోటింగ్ లేనట్లే. చూడండి కొట్టేస్తాం లోడ్ చేసే గన్ను. ఒకటి మిస్ అయిందిరా షార్ట్ అది ఇచ్చేగాడు. అది అది సో ఈరోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడు చేయని జిప్ లైన్ రైడ్స్, సో ఇవన్నీ కూడా మేము ఆఫ్ రోడింగ్ వెళ్ళాం. సో ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఈరోజు అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే రిసార్ట్కి వెళ్ళిపోయి అక్కడ పూల్లో కాసేపు అలా రిలాక్స్ అవుతాం స్విమ్మింగ్ చేసుకుంటా. సో రేపొద్దున మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.